నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మన దగ్గర నుంచి ఎవరైనా సరే దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ కూడా మన దగ్గరికి చేరాలి అని అంటే కనుక నిజంగా ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్తో పాటు ఒక స్విచ్ బోర్డ్ని కలిపి ఈరోజు మనం చూడబోతున్నామండి. నిజంగా అండి ప్రతి ఏంజల్ నెంబర్ని కానీ ఒక స్విచ్ బోర్డ్ని కానీ పూజలు పరిహారాలు ఒక స్పెషల్ డే ఒక శక్తివంతమైన రోజులలో చేస్తే మనకి ఫలితం అనేది వెంటనే ఫలిస్తుంది అనేది మనం చెప్తూ వస్తున్నాం మన వీడియోస్లో. అలాగే ఈరోజు పౌర్ణమి అండి. ఈరోజు కనుక నిజంగా సరిగ్గా 3వ రోజున ఇలా మీరు చేస్తే కనుక 3 రోజుల పాటు ఇలా చేయాలండి. చేస్తే ఖచ్చితంగా మీ వాళ్ళు మీ దగ్గరికి రావడం, ఎవరైతే కనుక మీ నుంచి విడిపోయారో, ఎవరైతే మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారో అంటే అండి దగ్గర హస్బెండ్ వైఫ్కి మధ్య ఉన్న గొడవల వల్ల డైవర్స్ వరకు కూడా వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ డైవర్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మేము ఒకటే అయ్యామక్క అని చెప్పగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్స్ అండి ఈరోజు మనం చూడబోతున్నాం. హస్బెండ్ వైఫ్ అనే కాదండి, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల మట్టుకే కాకుండా ఎలాంటి ఒక రిలేషన్షిప్ అయినా సరే అండి, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా విడిపోయారు అని అంటే ఇద్దరు ఆడవాళ్ళైనా ఇద్దరు మగవాళ్ళైనా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే విడిపోతే కనుక ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందువల్లంటే చాలా బాగా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటాం, మన బాధలన్నీ కూడా వాళ్ళతో చెబుతూ ఉంటాం. అలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడకపోతే చాలా బాధపడతాం, చాలా పెద్ద గొడవ వస్తుంది, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసిందాక వాళ్ళు మళ్ళీ కలవడం అనేది అసాధ్యమే అని అనుకున్న సమయంలో మీరు ఈ పౌర్ణమి తిథి రోజున ఎప్పుడు కూడా అండి శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ ఈ ఏంజల్ నెంబర్స్ని మీరు పౌర్ణమి తిథి రోజున చేస్తే గనక ఆ రోజేనండి నిజంగా ఒక్క రోజులైనా ప్రతిఫలం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా చేస్తే ఖచ్చితంగా ఒక 3వ రోజున మీకు ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి ఎలా రాసుకోవాలి, ఏ స్విచ్ బోర్డ్ రాయాలి అనేది. ఇంక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ చూసి ఎన్నో వందల కమెంట్స్ మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి. వాటిల్లో ఈరోజు మీకు ఒక కమెంట్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒక భక్తురాలు మనకి పంపించారండి. జై వారాహి అమ్మ, పంచదారలో చీటీ రాయమన్నారు కదా, శుభవార్త వింటారు అన్నారు. మా అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ పాస్ అయింది. ఈ కమెంట్ మీ ఛానల్లో చదవండి అక్క అని ఒక ఆవిడ పంపించారండి. నిజంగా కంగ్రాచులేషన్స్ అమ్మా మీ అమ్మాయి గారికి. ఎప్పుడు కూడా అండి మనం ఒక నమ్మకంతో చేసే ప్రతి విషయము కూడా మనకు ఒక శుభవార్త లాంటిదేనండి. ఆ నమ్మకం అనేది ఫస్ట్ ఉంటే కనుక మన జీవితంలో ఎలాంటి విషయాలనైనా సరే మనం నెగ్గుకు రావచ్చు. అలాగే మనం ఒకరోజు నెలవంకని చూసినప్పుడు మన పంచదార డబ్బాలో ఒక చీటీలో రాసి పెట్టమని చెప్పామండి. అలాగే ఈ పౌర్ణమికి కూడా ఇప్పుడు మీరు చేయబోయే ఈ స్విచ్ బోర్డ్తో కలిపిన ఒక ఏంజల్ నెంబర్ని మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా మీరు మీ దగ్గర నుంచి ఎవరైతే కనుక విడిపోయారో వాళ్ళు మళ్ళీ కలవరు, ఇంకా వాళ్ళు వస్తే బాగుండని తప్పిస్తూ మనం బాధపడుతూ ఉంటామండి. మనం అనేక రకాలుగా వాళ్ళ దగ్గర ట్రై చేసి ఉంటాం, అంటే ఫోన్ చేసి ఉంటాం, తీసుండరు, మెసేజ్ చేసి తీసుండరు, ఒకవేళ డైరెక్ట్గా కూడా వెళ్ళి ఉంటాం, వాళ్ళని కలవాలని కూడా అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళంతటి వాళ్లే మన దగ్గరికి రావాలంటే మనల్ని అర్థం చేసుకోగలిగే శక్తి అనేది వాళ్ళకి కలగాలి అని అంటే ఒక పౌర్ణమి తిథి రోజున మనం ప్రపంచానికి తెలియచేస్తున్నామండి. ప్రపంచం వెళ్ళి వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తుందన్నమాట మన ఆలోచనలన్నీ. ఎలాగా అనంటే కనుక ఒక యూనివర్స్ ఎప్పుడు కూడా ఈ పౌర్ణమి తిథి రోజులలో ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి పంచభూతాలన్నీ కూడా అన్నిటికీ కూడా శక్తి ఎక్కువ అండి ఈ పౌర్ణమి తిథి రోజున. అందువల్ల చక్కగా మనం చేసే ప్రతి విషయము కూడా 100% నెక్కుతామండి మనం. అందువల్ల మనకి ఇష్టమైన వాళ్ళు, మనల్ని అర్థం చేసుకోకుండా మనతో గొడవపడి విడిపోయిన వాళ్ళంతటి వాళ్లే మనల్ని అర్థం చేసుకోవాలండి. చాలా మంది ఈగోతో ఉంటారు, చాలా మొండిగా ఉంటారు, వాళ్లే ఫోన్ చేయాలి, వాళ్లే మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడాలి, తనే కదా గొడవ పెట్టుకుందని మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుస్తుందండి, అయినా సరే వెళ్ళి మాట్లాడడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనసు అనేది మార్చాలి అని అంటే అది ప్రపంచం వల్లే అవుతుందండి. అందువల్ల ఖచ్చితంగా మీరు ఈ పౌర్ణమి రోజున మీరు ప్రపంచాన్ని అడగండి ఫ్రెండ్స్. ఎంతో మంది వాళ్ళకి అయిన వాళ్ళని దూరం చేసుకొని ఎంతో మంది బాధపడుతున్నారు. అమ్మ కూతుళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కలవాలని అక్క మా కూతురు మా అల్లుడు మా ఇంటికి రావాలక్క, మా కొడుకు కోడలు మా ఇంటికి రావాలక్క అని అనుకునే వాళ్ళు, వాళ్ళ మధ్య గొడవలు వచ్చి అమ్మా నాన్నను వదిలేసి అమ్మా నాన్న పరితపిస్తూ ఉంటారండి ఎప్పుడు వస్తారా అని. అంటే అమ్మా నాన్న తప్పుగా ఏదైనా కోపంలో అనేసారనుకోండి, వాళ్ళని ఒక మిస్అండర్స్టాండింగ్ ఆ మనసులో ఆ మాట అనేది అలా ఉండిపోయి ఇలా అన్నారే అని బాధపడుతూ అలా కూర్చోకుండా వాళ్ళ మనసును కూడా మార్చగలిగే శక్తి అనేది ఈ పౌర్ణమికి ఉందండి. అందువల్ల నిజంగా ఈ ఏంజల్ నెంబర్స్ అండి, ఇప్పుడు ఒక ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగించబోతున్నాము. దాంతోపాటు నిజంగా
ఒక స్విచ్ బోర్డ్ అండి. స్విచ్ బోర్డ్స్ గురించి మీ అందరికీ తెలుసు. ఒక స్విచ్ వేస్తే వెంటనే పని చేయగలిగే శక్తి ఉండే ఒక స్విచ్ బోర్డ్స్ అండి. మనకి మంత్రాలు అయితే ఎలాగైతే మనం ఉపయోగిస్తున్నామో మనకి ఇలాగా ఇంగ్లీష్ వాళ్ళండి, యుఎస్ఏ మనకి ఆ ఫారెన్లో ఉండేవాళ్ళు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా మంత్రాల్లాగా వాడుతూ ఉంటారండి. అందువల్ల ఆ స్విచ్ బోర్డ్స్ని మనం ఉపయోగించినా కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎవరైతే పూజలు పరిహారాలు చేసుకోలేదనుకోండి, ఈరోజు పౌర్ణమి గడియలక్క మీరు ఎన్నో వీడియోలు చెప్పారు, మేము ఏం చేయలేకపోయాము, పూజలు ఇవాళ తమలపాకు మీద దీపారాధన చేయమన్నారు, ఐశ్వర్య దీపం పెట్టమన్నారు, మాకేమీ చేయలేకపోయామని అనుకున్న వాళ్ళు కనీసం ఈ పరిహారం అయినా సరే ఈరోజు పడుకునేలోపు మీరు చేయండి ఫ్రెండ్స్. నిజంగా అది 100కి 100% ఫలిస్తుంది. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక పేపర్ తీసుకోండి, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. అందులో మీరు ఒక రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్లో కానీ ఒక హార్ట్ సింబల్ వేసుకోవాలండి. హార్ట్ సింబల్ వేసుకొని అందులో మీరు ఏం రాయాలి అని అంటే ఒక స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే అట్రాక్ట్ లవ్ పార్ట్నర్, అట్రాక్ట్ లవ్ పార్ట్నర్ అని రాసి కింద ఏంజల్ నెంబర్ అండి 147,023 అనే ఒక ఏంజల్ నెంబర్ని రాసి దాని కిందండి ఇన్ఫినిటీ సింబల్ అనేది వేసుకోవాలి. ఇన్ఫినిటీ సింబల్కి గుర్తు ఏంటి అని అంటే అనంతమైన అనుబంధాన్ని, ప్రేమని మనం పొందాలి. ఇంకా జీవితంలో మన మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రాకూడదు. ఇలాంటి ఒక రిలేషన్షిప్ని, పార్ట్నర్స్ అనే కాదండి, రిలేషన్షిప్ ఏదైనా సరే మనం చక్కగా అట్రాక్ట్ లవ్ పార్ట్నర్ అని చెప్పేసి రాసుకొని కింద అది 247 కాదండి 147, మీరు జూమ్ చేస్తే చూస్తే తెలుస్తుంది. 147,023 అనే ఈ ఏంజల్ నెంబర్ని వేసి ఇన్ఫినిటీ సింబల్ వేసి ఒక హార్ట్ సింబల్ రౌండ్గా ఎల్లో కలర్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగా హార్ట్ సింబల్ వేసి మీరు ఇది ఒక 3 సార్లు వేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు పడుకునేటప్పుడు మీరు ఒక వైట్ కలర్ బుక్ మీ దగ్గర ఉంటుంది కదా, మనం ఇంతకుముందు కూడా బీజాక్షరాలు కానీ మన అమ్మవారి మంత్రాలు ఇలా ఏంజల్ నెంబర్స్ రాయడానికి ఒక బుక్ పెట్టుకున్నాము. ఆ బుక్లో ఇలా రాసుకోండి. ఇదే హార్ట్ సింబల్ని 3 సార్లు వేయండి. లోపల ఉన్న స్విచ్ బోర్డ్ ఏంజల్ నెంబర్తో కలిపి రాస్తూ చక్కగా ఇలాగా 3 రోజులు చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పౌర్ణమి, ఈరోజు స్టార్ట్ చేస్తున్నారనుకోండి, రేపు చేయండి. రేపు ఇదే సమయంలో మీరు రాత్రిపూట ఈరోజు రాశారు కదా, అలాగే రేపు కూడా అక్క మేము రేపు లేట్గా చూసామక్క, నిన్న అంటే పౌర్ణమి రోజు చూడలేదు, మేము తర్వాత రోజు చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందువల్లంటే మనకి అలాంటి ఒక ఆలోచన అనేది రావటం అనేది చాలా మంచిది. అందువల్ల మీరు రేపు నుంచి అయినా సరే స్టార్ట్ చేసి ఖచ్చితంగా 3 రోజుల పాటు 3 సార్లు రాసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఒక రోజులోనే మన వాళ్ళు మన దగ్గరికి తిరిగి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా ఇలా రాసుకోవడానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి. అక్క ఈరోజు ఒకవేళ మేము నాన్ వెజ్ తినేసాము, ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామక్క, మేము ఈరోజే స్టార్ట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చండి. ఎలాంటి నియమ నిబంధనలు లేవన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.